నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రధాన రాజకీయ పార్టీ తనను తాను ఎలా పునర్నిర్మించుకోబోతోంది అనేదానికి సంబంధించిన ఒక వ్యూహాత్మక బ్లూ ప్రింట్ను మనమిప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా విశ్లేషిద్దాం. ఒక సంస్థ తనలో ఉన్న లోపాలను ఎలా పసిగడుతుంది, వాటిని సరిదిద్దుకోవడానికి ఎలాంటి కొత్త రూల్స్ తీసుకొస్తోంది అనేది తెలుసుకోవడం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో నాయకత్వం నిర్దేశిస్తున్న ఈ కొత్త నియమాలువేంటి, భవిష్యత్తు కోసం వాళ్లు వేస్తున్న ఫౌండేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరే, ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం 5 ముఖ్యమైన దశల ద్వారా ఈ బ్లూ ప్రింట్ను అర్థం చేసుకోబోతున్నాం. ముందుగా ఎలక్షన్స్ తర్వాత జరిగిన సమీక్షలు, ఆ తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్, టూ-వే బ్రిడ్జ్ కాన్సెప్ట్, యుద్ధకాల మరియు శాంతికాల విధులు, చివరగా నాయకత్వానికి పెట్టిన కొత్త నియమాలు. ఈ ఆర్డర్లో వెళ్తే అసలు సమస్య ఎక్కడ మొదలైంది, దానికి సొల్యూషన్స్ ఎలా ఆలోచించారనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ పాయింట్, పోస్ట్ ఎలక్షన్ రిఫ్లెక్షన్. అంటే ఇది పూర్తిగా ఆత్మపరీక్షణకు, అంటే ఇంట్రోస్పెక్షన్కు కేటాయించిన సమయమన్నమాట. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ టైం లైన్ను ఒకసారి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 2023 చివరిలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత 2024 మధ్యకాలం వరకు కూడా పార్టీ శ్రేణులతో చాలా విస్తృతంగా అంతర్గత సమీక్షలు జరిగాయి. ఈ సమీక్షల సారాంశమంతా తీసుకుని 2025 ఏప్రిల్లో జరగబోయే పార్టీ రజతోత్సవ సభ నాటికి ఒక బలమైన పునాది వేయాలన్నది ఈ బ్లూప్రింట్ అసలు టార్గెట్. అంటే ఈ నిర్ణయాలు రాత్రికి రాత్రి తీసుకున్నవి కావు, నెలల తరబడి జరిగిన లోతైన విశ్లేషణల ఫలితం. ఇక రెండో పాయింట్, ద కమ్యూనికేషన్ గ్యాప్. ఇన్ని సమీక్షలు చేశాక వాళ్లు కనిపెట్టిన అసలు సమస్య ఏంటి? సమస్య విధానాల్లో లేదు, అమలు చేసిన విధానాలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లలేకపోవడంలో ఉంది. ఒకసారి గమనించండి. ఒకవైపు చూస్తే ఉద్యోగాల కల్పన, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు లాంటి ఎన్నో అద్భుతమైన ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేశారు. కాని మరోవైపు వీటి గురించి ప్రజలకు సరైన వివరణ ఇవ్వకపోయేసరికి అక్కడొక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను ప్రతిపక్షాల విమర్శలు, అవాస్తవ ప్రచారాలు భర్తీ చేశాయి. కింది స్థాయి వరకు బలమైన పబ్లిక్ రిలేషన్ సిస్టమ్ లేకపోవడం వల్లే ఈ నెగటివ్ నెరేటివ్స్ క్షేత్రస్థాయిలో ఫిక్స్ అయిపోయాయని ఇంటర్నల్ రివ్యూస్లో చాలా స్పష్టంగా తేలింది. మనం చేసిన మంచిని ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోయాము. వినడానికి సింపుల్గా అనిపించినా ఇది స్వయంగా పార్టీ నాయకత్వం చేసిన చాలా కీలకమైన అంగీకారం. అంటే లోపం డెలివరీలో లేదు, మెసేజింగ్లో ఉంది. సామాన్యుడికి మనం చేసిన పనిని చేరవయ్యడంలో ఫెయిలయ్యాము అని నాయకత్వం ఒప్పుకుంది. అందుకే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ను ఎలాగైనా సరిదిద్దాలి అన్నదే ఇప్పుడు వాళ్ళ ప్రైమరీ ఫోకస్. మరి ఆ గ్యాప్ను ఎలా పూడ్చాలి? ఇక్కడే మన మూడో పాయింట్ వస్తుంది, ద టూ-వే బ్రిడ్జ్. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య ఒక వారధి ఎలా ఉండాలో వివరించడానికి వాళ్లొక అద్భుతమైన బయాలజికల్ ఉదాహరణ తీసుకున్నారు. ఇక్కడ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక రాజకీయ నిర్మాణాన్ని మొక్కలలో ఉండే జైలం ఫ్లోయం వ్యవస్థతో పోల్చడం. జైలం ఫ్లోయం ఎలాగైతే మొక్కలోని పైభాగం నుండి కింది వరకు, మళ్లీ కింది నుండి పైకి పోషకాలను నిరంతరం తీసుకువెళ్తాయో, ఒక ఆరోగ్యకరమైన పార్టీ కూడా అలాగే పనిచేయాలి. ఇది కేవలం పైనుంచి ఆర్డర్స్ కిందికి వచ్చే వన్-వే రోడ్డు కాదు. ప్రభుత్వం మరియు సామాన్య ప్రజల మధ్య నిరంతరం సమాచారాన్ని మార్పిడి చేసే టూ-వే హైవే లాంటిది. ఈ టూ-వే బ్రిడ్జ్ ప్రాసెస్ మెకానిజం చాలా సింపుల్. మొదటి దశలో ప్రభుత్వ విధానాలను, ఆలోచనలను పార్టీ క్యాడర్ విస్తృతంగా కిందిస్థాయి ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఇక రెండవ దశలో క్షేత్రస్థాయిలో ప్రజల అనుభవాలు ఎలా ఉన్నాయి, వాళ్ల అభిప్రాయాలేంటి, వాళ్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే ఫీడ్బ్యాక్ను తిరిగి అగ్రనాయకత్వానికి చేరవేయాలి. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ నిర్మాణం ఉంటేనే ఈ రెండు పనులు సక్రమంగా జరుగుతాయి, అలాగే ప్రజాస్వామ్య బంధం కూడా పటిష్టంగా ఉంటుంది. ఇక నాలుగో పాయింట్, వార్ టైం వర్సెస్ పీస్ టైం. ఇది మామూలు మార్పు కాదు, పార్టీ ఎలా ఆపరేట్ అవ్వాలి అనే విధానాన్నే మార్చేసే ఒక భారీ షిఫ్ట్. జనరల్గా రాజకీయాల్లో 2 రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి వార్ టైం, అంటే ఎలక్షన్స్ టైంలో చేసే హడావిడి ప్రచారాలు, లేదా ఏదన్నా పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు చేసే పోరాటాలు. ఇవి ఎప్పుడో ఒకసారి వస్తాయి. 2 పీస్ టైం, అంటే ఎలక్షన్స్ లేని సమయంలో ప్రజలతో మమేకం కావడం, పార్టీ క్రమశిక్షణను కాపాడుకోవడం. ఇక్కడ పార్టీ గుర్తించిన అతిపెద్ద తప్పేంటంటే, వాళ్లు ఎప్పుడూ వార్ టైం మోడ్లోనే ఉండిపోయారు, పీస్ టైంలో చేయాల్సిన గ్రౌండ్ వర్క్ను పూర్తిగా వదిలేశారు. పునాదుల స్థాయిలో బలాన్ని నిర్మించాలంటే శాంతికాల క్రమశిక్షణ అంటే
పీస్ టైం డిసిప్లిన్ ఎంతో అవసరం. కేవలం ఎలక్షన్స్ అప్పుడే జనాల్లోకి వెళ్లటం కాదు, ఎలక్షన్స్ అయిపోయాక కూడా సమాంతరంగా శాంతి విధులు నిర్వర్తించే విభాగాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు లాంగ్ టర్మ్ స్ట్రెంత్ వస్తుంది. ఇక మన చివరి అత్యంత కీలకమైన పాయింట్, నాయకత్వానికి కొత్త నియమాలు. ఈ పీస్ టైం ఆర్మీని లేదా శాంతికాలపు సైన్యాన్ని ఎలా నిర్మించాలి? దీనికోసం నాయకత్వం చాలా కఠినమైన రూల్స్ పెట్టింది. అసలు ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఇది కేవలం పేపర్ మీద ప్లాన్ కాదు, రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఒక కమిటెడ్ క్యాడర్ను తయారు చేయడం, వాళ్లకు కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, రైతు విభాగాలను పకడ్బందీగా గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేయడం. అంతేకాదు, కేవలం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వకుండా భౌతికంగా సమాజంలోకి వెళ్లాలన్నది ఈ కొత్త బ్లూప్రింట్ టార్గెట్. ఈ వార్నింగ్ ఒకసారి వినండి. ఇక ముందు ముఖాలు చూసి టికెట్లు ఇవ్వటం ఉండదు. క్షేత్రస్థాయిలో యాక్టివ్గా పనిచేసేవారికి అవకాశం. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు, గతంలో ఉన్న పద్ధతులకు పూర్తిగా భిన్నంగా, చాలా స్ట్రిక్ట్గా ఇచ్చిన వార్నింగ్. మీ బ్యాక్గ్రౌండ్లేంటి, మీకెంత పలుకుబడి ఉందనేది కాదు, గ్రౌండ్ లెవెల్లో జనాలతో ఉండి పనిచేశారా లేదా అన్నదే ఇక మీదట ఏకైక కొలమానం. ఇప్పుడున్న లీడర్షిప్ మైండ్ సెట్ను సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మన వెనుక 100 మంది నాయకులున్నారా అన్నది ముఖ్యంగాదు, ఉన్న 10 మందైనా యాక్టివ్గా, డెడికేటెడ్గా పనిచేస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఊరికే పదవులు పట్టుకుని కూర్చునే నాయకుల కన్నా కష్టపడే కార్యకర్తలకే ఈ కొత్త సిస్టంలో వాల్యూ దక్కుతుంది. సో, ఫైనల్గా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఎలక్షన్స్ టైంలో మాత్రమే ప్రచారం చేయటం అనే పద్ధతి నుంచి ఎప్పుడూ ఒక పర్మనెంట్ డిసిప్లిన్తో పనిచేయటం అనే ఈ భారీ మార్పు పార్టీ భవిష్యత్తును నిజంగానే సక్సెస్ఫుల్గా మార్చగలదా? కమ్యూనికేషన్ గ్యాప్ను పూడ్చి కేవలం పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే అవకాశాలు ఇచ్చే ఈ కొత్త రూల్స్ ఆర్గనైజేషన్ను ఎంతవరకు బలోపేతం చేస్తాయో వేచి చూడాలి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం.